చూడటం కోరిక తీర్చలేకపోయాడు. మరణించాక ఇదిగో ఇలా చేస్తుంది. ఎప్పుడు ఏది జరుగుతుందో అంతా పరమేశ్వరుని లీల. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, మనం మనసుగారు ఆనవాళ్ళకు అదొక ఉదాహరణ. ప్రఖ్యాతులు తీసుకొస్తూ వారు విశ్వవిఖ్యాత కళాకారు. ప్రదర్శన ఉంటుంది. సతీమణి శోభా మేడం గారి యొక్క సూచన మేరకు ప్రముఖ కళాకారులు కళా రాజేశ్వరరావు గారు వారి పారితోషికం అందజేస్తున్నారు. తోడ్పాటు వారి ఇవ్వాల్సిన పారితోషికం శ్రీ కాళాపత్ర వెంకటేశ్వర గారికి, శ్రీ బొమ్మ నేరల వేణుగోపాల్ గారి ప్రియ శిష్యుడు భరత్ గారు వెంటనే కోరుతున్నారు. గత 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం అడిగే సందర్భంగా ప్రతి సంవత్సరం మరి కాజీపేట తిరుమలయ్య గారు ఆధ్వర్యంలో కార్యవర్గం అందరు కలిసి ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా హర్షణీయం. రాబో తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా యువత పక్కదారులు బట్టి మరి మన సాంప్రదాయాన్ని, హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని మరి విచ్ఛిన్నం చేసే క్రమంలో మన తరానికి ఇప్పుడున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మరి ఈ నాటక ప్రదర్శనలు ముఖ్యంగా మరి వారు ఇంత శ్రమపడి ఏదో ఆశించి కాదు, సమాజాన్ని మంచి నడవడిలో నడపాలని మేము 3 తరాలు చూసినాం. ఈ 3వ తరం నిర్వీర్యం కాకుండా మంచి సద్బుద్ధితోటి మన కళలను, మన కళాకారులను, మన ప్రకృతి సంపదను ఎంతో విధంగా ఉన్నటువంటి ముఖ్యంగా మన వరంగల్ ఓరగల్లు మరి సంస్కృతిని అంత సమిష్టిగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మరి అది వాళ్ళకు ఉపయోగపడాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం.